కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రి పిలిపించుకున్నాడు. ఇన్ఛార్జి మినిస్టర్ గారు కూడా ఉన్నారు, సవిత గారు కూడా. అంతకుముందు ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు ఇన్ఛార్జి మినిస్టర్ తో ఒక దఫా డిస్కషన్ అయిపోయింది. ఆ డిస్కషన్ తర్వాత వీళ్ళు అంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు. ఆయన పిలిపించుకున్నాడు. దేనికి? మీ నియోజకవర్గాలకు అభివృద్ధి కోసం ఏమి ఇవ్వాలా? బ్రిడ్జి కట్టాలనా? మార్కెట్ కట్టాలనా? నీళ్లు లేవా? కాలువలు తీయాలనా? లైబ్రరీ పెడదామా? ఏమైనా చెయ్యాలనా? దీనికి కాదు మిత్రులారా, పిలిచినేది, చర్చ జరిగినది. ఈ 7 నియోజకవర్గాలలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి మన ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు? మనల్ని నిర్ణయించే వాళ్ళు, మనను విమర్శించే వాళ్ళు గట్టిగా ఎవరు? వాళ్లను మనం కట్టడి చేయాలా? వాళ్ళ స్పీడుకు బ్రేకు వేయాలా? వాళ్ళను మనం కంట్రోల్ చేయాలా? ఈ చర్చలో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఇద్దరిని. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకడు మీ అన్న రాచమల్లు, మరొకడు వేంపల్లె సతీష్ రెడ్డి. ఇది గర్వపడతా ఉన్నా, నేను ముఖ్యమంత్రి గారికే చెప్తా ఉన్నా. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నేను పోరాటం చేసిన మాట నిజమే కాబట్టి, అది మీ గుండెల్లో భయాన్ని, గుణపాన్ని దించుతాంది కాబట్టి, నా మాటలు జనంలోకి రీచ్ అవుతాంది కాబట్టి మీకు భయం కలిగింది, బాధ కలిగింది, నా మీద ఆక్రోశం కలిగింది. ఇది నన్ను మీరు గుర్తించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను